మాటకారి. ఒకనాడు సూరయ్య అనే అతను పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్ళాడు. సంతలో కొత్తగా గొడుగుల దుకాణం ఒకటి వెలిసింది. ఈ దుకాణం పెట్టింది ఎవరా అని సూరయ్య పరీక్షగా చూశాడు. దుకాణంలో వీరయ్య కూర్చుని ఉన్నాడు. ఈ వీరయ్య సూరయ్య గ్రామం వాడే, బాగా పరిచయస్తుడు కూడా. వీరయ్య గ్రామంలో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఈ గొడుగుల వ్యాపారంలోకి ఎప్పుడు దిగాడా అని ఆశ్చర్యపోతూ సూరయ్య అంత దూరంలో నిలబడి వీరయ్యను గమనించసాగాడు. దుకాణం దగ్గరకు ఒక బక్కపల్చని వాడు వచ్చాడు. వీరయ్య అతడికి ఒక గొడుగును చూపుతూ, చూడు బాబు, నువ్వు చూడబోతే సన్నగా ఉన్నావు, నీకు చాలా తేలికైన గొడుగు అవసరం. నేనిచ్చిన గొడుగు చూడు, ఇది చాలా తేలిక. ఇది పుచ్చుకుని 5-6 కోజలైనా చకచకా నడిచి వెళ్ళగలవు. అసలు గొడుగు పట్టుకున్నట్టే ఉండదు అన్నాడు. ఆ బక్కపలచని వాడు గొడుగు విప్పి పరీక్షగా చూసి తృప్తిపడి దాని ఖరీదు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంతలో లావుపాటి ఆసామీ ఒకడు గొడుగు కొనడానికి వచ్చాడు. వీరయ్య అతడికి కూడా ఒక గొడుగు ఎంచి చూపుతూ, నీది కాస్త భారీ శరీరం, తేలికైన గొడుగులు నీ చేతిలో ఇట్టే పాడైపోతాయి, అందుచేత కాస్త బరువుగా ఉండేది ఇస్తున్నాను అన్నాడు. లావుపాటి ఆసామి గొడుగును అటు ఇటు తిప్పి పరీక్షిస్తుండగా వీరయ్య అన్ని వస్తువుల మాటేమో గాని ముఖ్యంగా గొడుగు అనేది మాత్రం మన శరీర ప్రమాణానికి తగినట్టుగా ఉండాలి. ఈ గొడుగు చాలా గట్టిది, గాలివానలో అయినా తుఫానులో అయినా వంగిపోదు, విరిగిపోదు అన్నాడు. ఆ మాటలతో ఆసామి సంతృప్తి చెంది దాని ఖరీదు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన సూరయ్య దుకాణం దగ్గరికి వెళ్ళాడు. వీరయ్య అతన్ని చూస్తూనే, ఏం సూరయ్య, బాగున్నావా అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టాడు. సూరయ్య చిన్నగా నవ్వుతూ, వీరయ్య, నువ్వు సన్నటి వాళ్లకు, లావుపాటి వాళ్లకు చాలా తెలివిగా గొడుగులు అమ్మావు. చూడు మరి, నేను లావు కాదు, సన్నము కాదు, నాకు గొడుగు అమ్మగలవా అన్నాడు. దానికి వీరయ్య, నీకు గొడుగు అమ్మడం కష్టమేం కాదు, వర్షాకాలం వచ్చేసింది, గొడుగు కొనుక్కోకపోతే ఆరోగ్యం పాడు, పనులు చెరుపు, అందువల్ల నువ్వు గొడుగు ఎలాగైనా కొంటావు అంటూ ఒక గొడుగు ఎంచి సూరయ్యకిస్తూ, ఇది నీకన్ని విధాలా సరిపోతుంది అన్నాడు. సూరయ్య గొడుక్కేసి కొంతసేపు పరీక్షగా చూసి, ఇది అంత బావున్నట్టు లేదే అన్నాడు. అలా అనకు, నువ్వు దీన్ని అలా చేతిలో పట్టుకుని నిలబడితే మన ఊళ్ళో అందర్నీ మించిన పెద్ద మనిషిలా కనిపిస్తావు. గొడుగును అలా విప్పి వేసుకున్నావంటే నీ ముఖంలో జమీందారు కళ కనిపిస్తుంది. ఆ పళంగా గుర్రాన్నెక్కి స్వారీ ప్రారంభించావనుకో, సాక్షాత్తు ఈ రాజ్యాన్నేలే రాజుగారిలాగే ఉంటావు. ఈ సంగతి నీకు తెలియదు అన్నాడు వీరయ్య. సూరయ్య గొడుగు విప్పి పట్టుకుని, నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను అన్నాడు. వీరయ్య ఒక అడుగు వెనక్కి వేసి కొద్దిగా తల వంచి, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు, ఈ గొడుగు వేసుకుంటే మీ స్వరూపమే పూర్తిగా మారిపోయింది సూరయ్య గారు అన్నాడు. ఆ మాటలకు సూరయ్య ఆశ్చర్యపోతూ, ఇంతసేపు నన్ను నువ్వు అంటూ మాట్లాడిన వాడివి, ఇప్పుడు మీరు అంటూ వాళ్ళని గౌరవం ఇస్తున్నావేమిటి అన్నాడు. ఈ గొడుగు వేసుకున్నాక మిమ్మల్ని నువ్వు అనేందుకు ధైర్యం చాలడం లేదు అన్నాడు వీరయ్య. సూరయ్య అతడి తెలివికి సంతోషించి గొడుగు ధర ఇచ్చి, మనలో మనమాట వీరయ్య, మనుషుల బక్క, బలుపు, ఒడ్డు పొడుగుల్ని బట్టి అమ్మేందుకు అన్ని రకాల గొడుగులు నీ దగ్గరున్నాయా అని అడిగాడు. అందుకు వీరయ్య పెద్దగా నవ్వి, నా దగ్గరున్న గొడుగులన్నీ ఒకే రకం, కొనేవాళ్ల రూపాన్ని బట్టి చెప్పే మాటల్లో మార్పు చేస్తుంటాను. ఏం చేస్తాం, వాళ్లకు నచ్చే విధంగా మాటలు చెబితే గాని కొనరు అన్నాడు. తమ ఊరువాడైన వీరయ్య తెలివితేటలకు చాలా సంతోషిస్తూ సూరయ్య కొత్త గొడుగుతో దుకాణం దగ్గర నుంచి బయలుదేరాడు. కథ సమాప్తం. పుల్లయ్య ఎల్లయ్యల కథ. పుల్లయ్య అనే అతను గొప్ప దైవభక్తుడు. ప్రతిరోజు దేవుడికి పూజ చేయందే పచ్చి మంచినీళ్లు కూడా తాగడు. రాత్రి దేవుడికి నమస్కారం పెట్టుకున్న తర్వాతే నిద్రపోయేవాడు. ఒకరోజు రాత్రి అతడికి కలలో దేవుడు కనిపించి, ఒరేయ్, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. పుల్లయ్య వెంటనే, స్వామి, ఎదురింటి ఎల్లయ్య నాస్తికుడు, వాడిలో భక్తిభావం ప్రవేశపెట్టు, ఎదిరింట్లో నాస్తికుణ్ణి పెట్టుకుని నేను అసంతృప్తితో బాధపడుతున్నాను అన్నాడు. రేపటి నుంచి వాడిలో మార్పు తేవటం కోసం నువ్వు చిన్న చిన్న మహిమలు చేయగలుగుతావు, నీకు వాక్శుద్ధినిస్తున్నాను, ఎల్లయ్యను భక్తుణ్ణి చెయ్యి అన్నాడు దేవుడు.
పుల్లయ్య నిద్రలేచి కల గుర్తు చేసుకుని ఎంతో సంతోషపడ్డాడు. అతడు వీధిలోకి వెళ్ళి ఎల్లయ్యను పిలిచి, దేవుడు నాకు కనిపించి నీకు బుద్ధి చెప్పమన్నాడు. ఈ రోజు నుంచి దైవ పూజలు ప్రారంభించు. నాకు శిష్యుడవికా. అలా కాకుంటే నీ పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు బూడిదైపోతుంది అన్నాడు. ఎలా అవుతుందో చూస్తాను, నేను దేవుడికి పూజ చెయ్యను అన్నాడు ఎల్లయ్య. ఇంతలో అతడి భార్య ఇంట్లో నుంచి బయటికి వచ్చి పెరట్లో కొబ్బరి చెట్టు భగ్గున వండి బూడిదైపోయిందని చెప్పింది. పుల్లయ్య గర్వంగా మీసం మెలివేశాడు. ఎల్లయ్య వెంటనే అక్కడి నుంచి ఊరి చివరి చింత చెట్టు దగ్గరికి పరిగెత్తి, చింతల దెయ్యం, నువ్వెన్నోసార్లు నాకు సాయపడతానంటే వద్దన్నాను. ఇప్పుడు నీ అవసరం వచ్చింది, రా అన్నాడు. నాకు అపకారమే తప్ప ఉపకారం చేయటం రాదు, తెలుసు కదా అన్నది దెయ్యం. ఎల్లయ్య దానికి జరిగింది చెప్పాడు. దెయ్యం జబ్బలు చరుచుకుంటూ, వెళ్ళి చూడు, ఆ పుల్లయ్య ఇల్లు ఒక మూల కూలిపోయి ఉంటుంది అన్నది. దెయ్యం చెప్పినట్టే జరిగింది. అప్పుడు పుల్లయ్య రెచ్చిపోయి ఎల్లయ్య ఇల్లు కూలిపోయేలా చేశాడు. ఇందుకు ప్రతీకారంగా ఎల్లయ్య పుల్లయ్య ఇల్లే కాక పంట పొలాలు కూడా నాశనం అయ్యేలా చేశాడు. ఆ రోజు పొద్దు పొడిచే సమయానికి ఇద్దరూ సర్వనాశనం అయిపోయారు. ఆ సరికి ఇద్దరికీ తామేం చేస్తున్నారో స్పృహకు వచ్చింది. పుల్లయ్య ఎల్లయ్యను కలుసుకుని, నన్ను దెబ్బతీయటానికి దెయ్యంతో సావాసం చేశావు, నీ సంగతి ఊళ్ళో అందరికీ చెప్పి ఊరి నుంచి తరమగొట్టిస్తా అన్నాడు. ఇందుకు ఎల్లయ్య కోపంగా, మనం నమ్మిన వాళ్ల మధ్య పెద్ద తేడా నాకేం కనిపించడం లేదు. అయితే దెయ్యం సంగతి తెలిసి నేను దానికెప్పుడూ దూరంగా ఉన్నాను. నువ్వు దేవుడి పేరు చెప్పి నన్ను సాధించ పూనుకున్నాకే నేను దెయ్యం దగ్గరికి పరిగెత్తాల్సి వచ్చింది, అవునా అని అడిగాడు. పుల్లయ్య కొంచెంసేపు ఆలోచించి, అవును, ఎవరికీ అపకారం చెయ్యని నువ్వు నాస్తికుడివైతే నాకేం లోటొచ్చింది, నిన్ను మార్చాలనుకోవటం వల్లనే ఇన్ని ఇబ్బందులును అన్నాడు. ఆ రాత్రి దేవుడు ఎల్లయ్యకు కలిగిన నష్టమంతా పూడ్చేశాడు. దెయ్యాన్ని మందలిస్తే అది పుల్లయ్య నష్టాన్ని పూడ్చేసింది. ఇక బుద్ధిగా ఉండమని కలలో కనబడి హెచ్చరించి మాయమయ్యాడు దేవుడు. కథలు కంచికి, మనం ఇంటికి.